యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనలో ఒక కొత్త ముద్రని మనం నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తూ మన సాధనలోకి వెళ్ళిపోదామండి. ఇవాళ మనము కీచరి ముద్ర అని నేర్చుకోబోతున్నాము. చూడండి, ఈ ముద్ర ముందుగా ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ముందుగా మీరేం చేస్తారంటే మౌత్ ని ఓపెన్ చేస్తూ మీ నాలికని బయటికి తేండి. తీసుకొచ్చిన తర్వాత ఈ మన నాలుక పై భాగం ఉంటుంది చూడండి, దీన్ని టిప్ అంటారండి. టిప్ ఆఫ్ ద టంగ్ అంటారు. దీన్ని మనము లోపల వైపున ఫోల్డ్ చేస్తాము. ఫోల్డ్ చేసి మన టిప్ ఆఫ్ ద టంగ్ ని పైన ముక్కు పైన ఈ సాఫ్ట్ ప్యాలెట్ ఉంటుందండి చూడండి, ఇది నా నాలుక అనుకుందాము. ఇది ముక్కు పైన ఉన్న సాఫ్ట్ ప్యాలెట్. అయితే మనము ఈ నాలుకని ఇలా ఫోల్డ్ చేస్తూ ఇక్కడ టచ్ చేస్తామండి. నాలుకని ఫోల్డ్ చేస్తూ ఇక్కడ టచ్ చేస్తాం. చూడండి, ఎంతైతే అంత లోపలికి తీసుకెళ్ళండి. కొంతమంది అయితే ముక్కు లోపల కూడా పెడతారండి. దాన్ని కీచరి ముద్ర అంటారు. ఈ ముద్రని మనము శీతకారి ప్రాణాయామతో చేయొచ్చు, లేదా ముద్రని అప్లై చేసి జస్ట్ అలా మెడిటేటివ్ స్టేట్ లో కూర్చున్నా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ముద్ర ఎలా అప్లై చేయాలో చూపించాను, ఇంకొకసారి చూపిస్తానండి. చూడండి, ముందుగా మౌత్ ని ఓపెన్ చేస్తూ టంగ్ ని బయటికి తీస్తూ రోల్ చేయండి. రోల్ చేస్తూ పైన టచ్ చేస్తూ మనము ఇలా ఎంత కంఫర్టబుల్ అయితే అంతసేపు హోల్డ్ చేసి, ఇబ్బందిగా ఉంటే రిలాక్స్ చేసి మళ్ళీ ముద్రని అప్లై చేస్తామండి. ఇది ఒక గొప్ప ప్రాక్టీస్. మనము కలిసి చేస్తామండి ఈ ముద్రని. హార్ట్స్ ని ఓపెన్ చేస్తూ, ఐస్ క్లోజ్ చేస్తూ, నాలుకని బయటికి తీస్తూ రోల్ చేస్తూ పైన సాఫ్ట్ ప్యాలెట్ ని టచ్ చేయడానికి ప్యాలెట్ ని టచ్ చేయడానికి ట్రై చేయండి. రెండు చేతుల్ని దగ్గరికి పెడుతూ మెల్లమెల్లగా కళ్ళు మన సాధన ప్రాక్టీస్ లోకి వెళ్ళిపోదామండి. ముందుగా మనం చేయబోయే ఆసన పేరు ఉత్థాన పృష్ఠాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తానండి. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము ఫలకాసనలోకి రావాలి. కాబట్టి నేను చూడండి సుఖాసనలో ఉన్నాను. ఒక వైపున తిరుగుతూ వజ్రాసనలో కూర్చోండి. కూర్చున్న తర్వాత చేతుల్ని స్ట్రెచ్ చేస్తూ ఫలకాసనలోకి రండి. వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే
శ్వాసని తీసుకోండి. ఇక్కడ శ్వాసని వదిలేటప్పుడు కుడి కాలని కుడి చేతి దగ్గరికి తేవండి. తెచ్చిన తర్వాత రెండు మోచేతుల్ని కూడా కింద డ్రాప్ చేయండి. ఇంకా ముందు వైపున చూడండి. మెల్లగా మళ్ళీ చేతుల పైకి వచ్చి కాళ్ళని వెనక్కి తీసుకెళ్తారు. ఇప్పుడు వేరే కాళ్ళతో చూపిస్తున్నారండి. మీకు మోచేతులు డ్రాప్ చేస్తే ఎక్కువగా స్ట్రెచ్ అన్నది ఉంటుంది. మీకు అది కంఫర్టబుల్ గా లేకపోతే చేతు పైన ఉండండి. అది కూడా కంఫర్టబుల్ గా లేకపోతే కాళ్ళని డ్రాప్ చేయండి. చూడండి, వెనకాల కాళ్ళని డ్రాప్ చేశాను. ఇలా కూడా ఆసనాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ఆసనం చేయడం వల్ల మనకి హిప్ ఓపెనింగ్ అన్నది చాలా బాగా అవుతుందండి. చూడండి, మనము హిప్ ని ఎక్కువగా మూవ్ చేయాలి అని నేనైతే అంటూ ఉంటానండి. ఎక్కువగా కూర్చోవటం వల్ల కూడా స్టిఫ్నెస్ పెరుగుతుంది. కాబట్టి ఏదో ఒక చిన్న మూమెంట్, మీరు కూర్చొని ఉంటే లేచి అలా వాక్ చేసి, లేదా నిల్చొని కూర్చొని లేవటం, అలా చేసినా కూడా మజిల్స్ లో అయితే మూమెంట్స్ అయితే ఉంటాయండి. దానివల్ల మనం ఇంకెక్కువగా యాక్టివ్గా ఉంటాము. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో కూర్చోండి. ఇదండి ఉత్థాన ప్రస్థాసన. ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత ఆసనాల్లోకి వెళ్ళిపోదామండి. తర్వాత చేయబోయే ఆసన పేరు పార్శ్వోత్థానాసన. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము తాడాసనాలో నిల్చోవాలి. కాబట్టి ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోవటానికి ట్రై చేయండి. చూడండి, మనం అందరం యోగా సాధన చేస్తున్నాం కాబట్టి ఆలోచించి ఎలా లేవాలో కూడా మనం చూద్దామండి. చూడండి, నేను ఇప్పుడు వజ్రాసనాలో ఉన్నాను. ముందుగా నా కాళ్ళ వేలని ఫోల్డ్ చేస్తూ మోకాలని లిఫ్ట్ చేశాను. ఇలా చేస్తే మనం ఇంకెక్కువగా ఫ్లెక్సిబుల్ ఉంటామండి. దానికన్నా చెయ్యి ఇలా పెట్టి అమ్మ బాబోయ్ అని ఇలా లేవకుండా యాక్టివ్గా లేవటానికి ట్రై చేయండి. ముందుగా మనం ఇలా తాడాసనాలో నిల్చుంటామండి. నిల్చున్న తర్వాత కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. చూడండి, కాళ్ళ పొజిషన్ని ఇలా పెడుతూ మీరు శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తండి. ఎత్తి శ్వాసని వదిలేటప్పుడు చూడండి, ముందుకి చూస్తూ లెంతన్ చేస్తూ మీ స్పైన్ని, చేతులని కింద డ్రాప్ చేసి మీ చిన్ని మీ కాళ్ళని టచ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ అండి, మీ మోకాలు అన్నవి స్ట్రైట్ గా ఉండాలి. ఇలా బెండ్ చేయకండి. ఇలా బెండ్ చేస్తే ఏ బెనిఫిట్ ఉండదు. మోకాలని స్ట్రైట్ గా పెడుతూ చేయటానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయ్యి రిలాక్స్ అవుతారు. నేను చెప్పినట్టు మోకాళ్ళని స్ట్రైట్ గా పెడుతూ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసన చేయటం వల్ల మనకి ఎక్కువగా చూడండి అబ్డామినల్ దగ్గర స్ట్రెచ్ ఉంటుంది. అలాగే ఈ కాళ్ళ దగ్గర బెండ్ అవుతున్నాను కదా, కాళ్ళ వెనకాల భాగానికి చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుంది. అలాగే మన ఛాతీని, మన హెడ్ని డౌన్ చేస్తున్నాము. ఇక్కడ మనకి ఎక్కువగా బ్యాక్ మీద కూడా పడుతుంది. దీనివల్ల బ్యాక్ ని కూడా స్ట్రెంథెన్ చేస్తుంది.
ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఇప్పుడు మనము వేరే కాళ్ళతో చేద్దామండి. చూడండి, నేను నా కుడి కాళ్ళని వెనక్కి పెట్టాను ఈసారి. రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పార్శ్వోత్థానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా మీకు చెప్పాను. ప్రతిరోజు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయటానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన కన్నా ముందు ఒక చిన్న విషయం అండి. ఇవాళ మనము కొత్త ముద్రాను అయితే ప్రాక్టీస్ చేసాము. చూడండి, ముద్రాలు చాలా ఇంపార్టెంట్ అని అంటాము. అందులో హస్త ముద్రాలు ఉంటాయి, ఏవైతే మనము చేతులతో చేస్తాము. అలాగే మనోముద్రాస్ ఉంటాయండి, ఏవైతే మన ఫేషియల్ మజిల్స్తో చేస్తామో దాన్ని మనోముద్రాస్ అంటారు. తర్వాత వచ్చేసి కాయ ముద్రాస్. కాయ అంటే మన శరీరం అండి. మన శరీరంతో మనం చేసే ముద్రాలని కాయ ముద్రాలని అంటారు. చూడండి, కొన్ని ఆసనాస్లో మనం చూసుకున్నట్టయితే విపరీతకర్ణి, ఇది ఒక గొప్ప ఆసన అండి. యోగ ముద్రాసన, దీని పేరులోనే ఉంది, యోగ ముద్రాసన. ఇలాంటి ఆసనాలు మనము మన శరీరంతో చేయటం వల్ల ఎప్పటికీ యవ్వనంగానే ఉంటామండి. ఎంత ఏజ్ వచ్చినా కూడా మనము ఇంతే ఆరోగ్యంగా అందంగా ఉంటాము. కాబట్టి ఇవాళ మనము యోగ ముద్రాని చేద్దామండి. తర్వాత చేయబోయే ఆసన. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి ఆ పొజిషన్ కి వచ్చేయండి. యోగ ముద్రాసన చేయటానికి ముందుగా మనం ఇలా దండాసనాలో కూర్చోవాలండి. కూర్చున్న తర్వాత కుడి కాలని మీరు పైకెత్తండి. ముందుగా పైకెత్తి దీన్ని వెనక్కి తీసుకెళ్తూ మీ కుడి కాలని ఎడమ తొడ దగ్గర పెట్టండి. చూడండి, దీని టెక్నిక్ ఉంది. వెనక్కి తీసుకొని వెళ్ళే మీరు ఇక్కడ పెట్టాలి, లేదా మీకు అంత ఓపెన్ అయితే అవ్వదు. మీ హిప్ అన్నది స్టిఫ్గా ఉంటే అవ్వదండి. నేనైతే అర్ధ పద్మాసనాతో చేస్తున్నాను. మీరు చేయగలిగితే పద్మాసనాన్ని చేయండి. ఒక ప్రాక్టీస్లో నాకు ఒక చిన్న డ్యామేజ్ అయితే అయిందండి ఇక్కడ. కాబట్టి నేను అర్ధ పద్మాసనాన్ని చేస్తున్నాను, లేదా నాకు పెయిన్ అగ్రివేట్ అవుతుంది. కాబట్టి మీరు మీ బాడీని వింటూ మీరు కుదిరితే పద్మాసన చేయండి, లేదా అర్ధ పద్మాసన అయినా పర్లేదు. ఇప్పుడు ఎడమ కాలని ఫోల్డ్ చేస్తున్నాను. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అయితే మన కాళ్ళు ఎంతైతే అంత దగ్గరికి పెట్టాలి. ఇక్కడ మనకి ప్రెషర్ అన్నది పడుతుంది. తర్వాత కుడి చేతితో ఆది ముద్రాని చేస్తాము. అంటే మన బొటన వేలని క్లోజ్ చేస్తూ తర్వాత 4 వేలని క్లోజ్ చేస్తాము. ఎడమ చేతిని వెనక్కి తీసుకెళ్తూ కుడి వ్రిస్ట్ని హోల్డ్ చేస్తామండి. వెనక నుంచి ఇలా ఉంటుంది, చూడండి, ఇలా హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేస్తూ శ్వాసని ఇక్కడ తీసుకుంటూ శ్వాస వదిలేటప్పుడు మెల్లగా మీరు బెండ్ అవ్వడానికి ట్రై చేయండి.
మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయ్యి ముందుగా మీ చేతులని రిలాక్స్ చేస్తూ మెల్లగా కాళ్ళని కింద పెట్టడానికి ట్రై చేయండి. చూడండి, చాలా మంది ఫాస్ట్గా చేయటం వల్ల అనవసరంగా మనము మన యాంకిల్ని డ్యామేజ్ చేస్తాము. ఇది మన కాళ్ళు కదండి, ఎంత అయితే అంత మెల్లగా కింద డ్రాప్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల డ్యామేజ్ అన్నది కాదు. యోగ ముద్రాసన చేయటం వల్ల మన కాళ్ళకి హీల్స్ అన్నవి పద్మాసన చేసినప్పుడు ఇక్కడ ఉంటాయి. మనం ఇంకా బెండ్ ఫార్వర్డ్ అయినప్పుడు ప్రెషర్ అన్నది ఎక్కువగా ఇక్కడ అవుతుంది. అంటే అబ్డామినల్ ఆర్గాన్స్ ని మనము స్టిమ్యులేట్ చేస్తున్నామండి. చాలా గొప్ప ప్రాక్టీస్ అండి ఇది. మీరు ప్రతిరోజు యోగ ముద్రని కంపల్సరీగా సీక్వెన్స్ లో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఇక్కడ చూడండి, నేను ఎడమ కాళ్ళతో అర్ధ పద్మాసన చేస్తున్నా కూడా కుడి చేతితోనే ఆది ముద్ర చేయాలండి. మీరు ఎడమ చేస్తున్నా కుడి కాళ్ళతో చేస్తున్నా కూడా మీ కుడి చేయి అన్నది ఆది ముద్ర. ఇంకా పద్మాసన కూడా చూడండి, ముందుగా మీరు కుడి కాళ్ళని పైన పెడితే నెక్స్ట్ టైం మీరు ఎడమ కాళ్ళతో కూడా చేయాలండి. పద్మాసన అన్నది ఒకటే కాళ్ళతో చేయొద్దు. అర్ధ పద్మాసన ఎలా చేస్తామో 2 కాళ్ళతో, పద్మాసన కూడా అలానే చేయాలి. ఇప్పుడు మళ్ళీ మనము బ్రెస్ట్ని హోల్డ్ చేస్తూ టెన్షన్ గా ఉంటే, మీ కాళ్ళలో టెన్షన్ గా ఉంటే ఏం చేయాలంటే ఇలా ట్యాప్ చేయండి. ఇలా మోకాలు కింద వైపున ట్యాప్ చేయడం వల్ల మనకి డ్యామేజ్ కూడా అవ్వదండి, టెన్షన్ ని రిలీఫ్ చేస్తుంది. ఇప్పుడు మనము నేనైతే కుడి కాళ్ళతో చేస్తున్నాను, మీరైతే వేరే కాళ్ళతో రిపీట్ చేయండి. మెల్లగా 2 చేతులని రిలాక్స్ చేస్తూ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఇదండి యోగ ముద్రాసన. దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అనంతాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేస్తున్నాము. దీని వల్ల చూడండి, ఈ భాగంలో మనకి ఫ్యాట్ అన్నది ఎక్కువగా ఉంటుందండి. ఆడవాళ్ళకైనా మనం ప్యాంట్లు వేసుకోం కదండి, జీన్స్ ప్యాంట్లు, అప్పుడు మనకి ఇక్కడ రప్చర్ అవుతుంది. తొడలు అన్నవి అక్కడ కొవ్వు ఎక్కువ ఉండటం వల్ల రబ్ అవుతుందండి. అలా అయి స్కిన్ కూడా చాలా మంటగా ఉంటుంది. ఇన్నర్ థై ఫ్యాట్ ని మనం కరిగించటానికి ఈ వేరియేషన్ చాలా పనికొస్తుందండి. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను, ముందుకు రండి. మనము ఒక వైపున పడుకోవాలి.
కాబట్టి నేను నా ఎడమ వైపున పడుకుంటున్నానండి. చూడండి, ఎడమ చేతిని తల దగ్గర పెడుతూ ముందుగా నా పై కాలు చూడండి, కుడి కాళ్ళని ఇలా ముందుకు పెడుతున్నాను. పెట్టి కావాలంటే మీ కుడి చేతిని కింద పెట్టి సపోర్ట్ తీసుకోండి. ఇప్పుడు మీరు శ్వాసని తీసుకుంటూ ఎడమ కాళ్ళని పైకెత్తండి. మళ్ళీ శ్వాసని వదులుతూ డౌన్. చూసారు కదండి, ఈ మూమెంట్ చేయటం వల్ల మనకి ఇన్నర్ థైస్ దగ్గర కొవ్వుని కరిగించవచ్చు. మనము ఆసనాన్ని కలిసి చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. ఇప్పుడు వేరే వైపున చేద్దాము. ఈసారి నేను నా కుడి వైపున పడుకున్నానండి. చూడండి, ఎడమ కాళ్ళని ముందు పెట్టండి. పెట్టి మీరు కుడి కాళ్ళని పైకెత్తుతారు. సేమ్ అలానే చేయండి. మెల్లగా ఎడమ కాళ్ళని ముందుగా రిలాక్స్ చేస్తూ శవాసనాలో కొన్ని క్షణాలు బాడీని అబ్జర్వ్ చేస్తూ శ్వాసని డీప్గా ఇన్హేల్ చేస్తూ కంప్లీట్గా ఎక్స్హేల్ చేయండి. కుడి వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి అనంతాసనాలో ఒక చిన్న వేరియేషన్. దీన్ని కూడా మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము ఇవాళ ముఖ్యంగా ముద్ర ఇంపార్టెన్స్ ని తెలుసుకున్నామండి. కొన్ని ముద్రాలు చేసాము. అలాగే హిప్ ఓపెనింగ్ ఆసనాస్ ని, ఇన్నర్ థైస్ కి హెల్ప్ఫుల్ గా ఉండే ఆసనాస్ అయితే చేసాము. వీటిని గుర్తుపెట్టుకొని లేదా రాసుకొని ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ఇది అందరి ఇంట్లో జరుగుతుంది, కానీ దీని ఇంపార్టెన్స్ ఏంటో చెప్పాలనుకుంటున్నానండి. మనము తెలుగు వాళ్ళం కదండి, రోజు పొద్దున్న మనము ఇడ్లీ, దోసలు ఇవన్నీ తింటామండి. దానితో పాటు చట్నీని యాడ్ చేస్తాం. చట్నీలో కోకోనట్ ఉంటుందండి, కొబ్బరి. ఈ కొబ్బరి యొక్క ఇంపార్టెన్స్ ని నేను ఇవాళ మీకు చెప్పాలనుకుంటున్నానండి. పూర్వీకులు ఊరికేనే చేయలేదండి. వాళ్ళు అంటారు ఇడ్లీలు దోశలు తినొద్దు, ఇది తినొద్దు, అది తినొద్దు అని అంటారు. కానీ మన లోపల నుంచి ఫిజికల్ మూమెంట్స్ చేస్తున్నాము, స్ట్రెస్ లేదు, స్లీప్ కరెక్ట్గా ఉంది అంటే మీరు చూడండి, ఏ ఫుడ్ అయినా మీరు ప్రసాదంగా తీసుకుంటే ఏదైనా మంచిదండి. ఇది తింటే ఏమైనా అయిపోతుందేమో అని భయపడితే అలానే ఉంటాయండి. స్టడీస్ చెప్తున్నాయండి, కొబ్బరి అన్నది హార్ట్ హెల్త్కి ఇంకా హార్మోనల్ ఇష్యూస్కి చాలా బెనిఫిషియల్ అంట అండి. చూడండి, ఆడవాళ్ళకి PCOS ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ అయినా ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా మీరు కూరల్లో వేసుకొనైనా తినొచ్చు, చట్నీ రూపంలో అయినా తీసుకొని తినడానికి ట్రై చేయండి. ఇవి ఒక హెల్దీ ఫ్యాట్స్ అండి. ఎక్కువగా ఆకలి అనిపించదు. ఇంకా గుడ్ కొలెస్ట్రాల్ అండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీయడానికి మనకి గుడ్ కొలెస్ట్రాల్ అన్నది కంపల్సరీ కావాలండి. అంటారు దీంట్లో కొవ్వు ఉంది, తినొద్దు, లావైపోతాము అని అంటారు.
కానీ కాదండి, ఇలా మీరు ప్రతిరోజు కొబ్బరిని ఆహారంలో తీసుకోవటానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.